హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? వీడియో చూసే వాళ్ళందరూ మేమైతే చాలా బాగున్నాం. ఏంటి 1 రూపీ కాయిన్స్తో వచ్చేసింది అని చూస్తున్నారా? సో ఇక్కడ వచ్చేసి దసరా కదండి. సో గౌరమ్మకి 1 రూపీ కాయిన్స్తో మేమైతే మాల చేశాను అనమాట. అంటే 1 రూపీ కాయిన్స్తో. సో ఎలాగో చూసేద్దాము. సో కాయిన్స్ అన్నిటితో ఇంకా యాక్చువల్గా 21 అని అనుకున్నాను, బట్ సరిపోదు అని చెప్పి 31 రూపీస్ తీసుకున్నాను. అంటే కాయిన్స్ అండ్ పసుపు కుంకుమ టేబ్ సీజర్తో అనమాట. సో ఇంకా మేమైతే దసరా పండుగ చాలా హ్యాపీగా జరుపుకున్నాం ఫ్రెండ్స్. నేను అనుకున్నది ఆ అమ్మవారు నెరవేర్చాలి అని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూపిస్తున్నాడు మా బాబు కాయిన్స్ అవి ఇవి అని. సో ఇంకా ఫైనల్గా టేప్ ఉంటుంది కదండి, ప్లాస్టర్, ఇంకా అది పసుపు కుంకుమ అప్లై చేసేసి రెడీ అయితే చేసేస్తున్నాము. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అందరికీ బిలేటెడ్ హ్యాపీ దసరా. యాక్చువల్గా ముందే పెట్టాలి వీడియో, బట్ కుదరలేదు. ఇంకా పసుపు కుంకుమ మధ్యలో అంటిద్దాం అనుకుంటే ఊడిపోతుంది అనమాట. సో ఫైనల్గా 1 రూపీ కాయిన్స్ అయితే ఇలా అన్నీ అంటించేసి చక్కగా పెట్టాము. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ ఇది వచ్చేసి లుక్ అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మొత్తం 31 కాయిన్స్ అనమాట. నాకు అనిపించింది, బట్ అంత మంచి జరగాలి ఆ దేవుడి దయ వల్ల అని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసి గౌరమ్మ అండి. ఎప్పటి నుంచో చేస్తున్నారు అమ్మ వాళ్ళ ఊర్లో. ఇంకా అదే సాంప్రదాయం నడుస్తుంది. బతుకమ్మ అంటే ఇంకా రోజు పూలు దేవుణ్ణి పూజించి బతుకమ్మ కూడా లాస్ట్ రోజు చేస్తారు. దసరా పండుగ రోజు వితౌట్ నాన్ వెజ్ తినరనమాట. ఇంకా మిగతా డేస్ కూడా తినరు ఆల్మోస్ట్. అమ్మవారి ఊర్లో ఎక్కడ రెడ్డిపాలెం, బంజర్, సారపాక ఆ ఊర్లలో అయితే ఇలా ఆడతారు. ఎలా ఉందో